గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. 10 గంటలు వాళ్ళ వర్క్ టైం ని పెంచాలనుకుంటున్నారని, ప్రస్తుతం ఉన్న 9 నుంచి 10కి పెంచాలనుకుంటున్నారని స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాష్ట్ర కేబినెట్ లో ట్యూస్డే మీటింగ్ ని దీనిపైన ఏర్పాటు చేసి ప్రెజెంటేషన్ చేశారనేలా డేటా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కర్ణాటక ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్ లోనే 10 గంటలు చేయాలి వాళ్ళ వర్క్ టైం ని అనేలా డెసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే వర్క్ టైం అంటే కేవలం ఆఫీస్ లో ఎంటర్ అయి బయటకు వచ్చేది మాత్రమే కాదు, ఆ వర్క్ కోసం చేసే ట్రావెల్ కూడా వాళ్ళే ఉండడానికి క్వార్టర్స్ నేమ్ ప్రొవైడ్ చేయరు కదా. సిటీస్ లో ఉంటున్నప్పుడు అలా వెళ్లి రావడానికి 2-3 గంటల టైం కూడా పడుతూ ఉంటుంది. మరి అలా అంతా వేసుకుంటే ఇలా వాళ్ళ పని సమయాన్ని పెంచడం ఇంకా మెంటలీ వాళ్ళని డ్రైన్ అయితే చేస్తుంది. ఎస్, ఆబ్వియస్లీ దీని రిలేటెడ్ గా సాలరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది ఎంప్లాయీస్ పాజిటివ్ గా కూడా చూడొచ్చు. బట్ మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. పని సమయాన్ని పెంచి సాలరీని కూడా దానికి తగ్గట్టు ఆ గంటకి పెంచితే అది మీరు పాజిటివ్ గానే చూస్తారా? మోస్ట్లీ అలా పెంచుతారనుకుంటున్నాను. లేదు జస్ట్ ఒక పని టైం ని మాత్రమే పెంచితే మాత్రం అది అన్యాయం. లేదు సాలరీ పెంచడం కాదు, వర్క్ టైం ఎప్పుడు లిమిటెడ్ గానే ఉంచాలని మీరు అభిప్రాయపడుతున్నారా? మీ ఒపీనియన్స్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కర్ణాటకలో 12 గంటలని, మహారాష్ట్రలో 10 గంటలని, ఇలా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రం చూసి ఇన్స్పైర్ అవుతూ వెళ్తూ ప్రైవేట్ ఎంప్లాయీస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారనే దాని మీద మాత్రం సాలిడ్ లాజిక్ మనకి కనిపించదు. ఎందుకు గవర్నమెంట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక టైం పీరియడ్ ని పెంచాలనుకుంటున్నారు, వర్కింగ్ అవర్స్ ని పెంచాలనుకుంటున్నారు? మీకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఏమైనా అనిపిస్తుందా? అలా వాళ్ళది పెంచి ఓవరాల్ ప్రొడక్టివిటీని పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనేది మెయిన్ ఎయిమా? మీకు అనిపిస్తున్నది